తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనం ఈరోజు కాకతీయుల గురించి చర్చిద్దాం. కాకతీయ సామ్రాజ్య స్థాపన అనేది తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం. ఈ కాలంలో కాకతీయుల సామ్రాజ్య స్థాపన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. మనం ముఖ్యంగా తీసుకుంటే శాతవాహనుల తర్వాత ఈ యొక్క తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఐక్యం చేసిన ఘనత కాకతీయులకే దక్కుతుంది. కాకతీయులు ఓరుగల్లు, హనుమకొండ మరియు ఓరుగల్లు రాజధానులుగా దాదాపు 300 సంవత్సరాల పైగా పాలించారు. అంటే క్రీస్తు శకం 1000 నుంచి 1323 సంవత్సరాల మధ్య వీరి పరిపాలన సాగింది. వీరు కాకతీయులు ప్రధానంగా 2 రకాలుగా ఉన్నారు. అంటే ఇది 2 రకాల రాజులు ఉన్నారు. ఒకరు సామంత కాకతీయులు లేదా తొలి కాకతీయులు అయితే, మరొకరు మలి కాకతీయులు మరియు స్వతంత్ర కాకతీయులుగా పేరుగాంచారు. మనకు కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు మొదటి బేతరాజు. తర్వాత తొలి కాకతీయులలో ముఖ్యమైన రాజు రెండవ ప్రోలరాజు. రెండవ ప్రోలరాజు కాలంలో జరిగిన ముఖ్య సంఘటన ఏంటంటే, రెండవ ప్రోలరాజు ఓరుగల్లు కోట నిర్మాణానికి పునాదులు వేశాడు. ఈ విషయం మనకు చింతలూరు తామ్రశాసనం ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా రెండవ ప్రోలరాజు అనేక దేవాలయాలను నిర్మించాడు. దానిలో స్వయంభూ దేవాలయం ముఖ్యమైనది. తర్వాత రెండవ ప్రోలరాజు కుమారుడు రుద్రదేవుడు క్రీస్తకం 1158 సంవత్సరం నుంచి 1196 సంవత్సరాల మధ్య పాలించాడు. ఈ రుద్రదేవుని కాలం అనేది ఇది స్వతంత్ర కాకతీయ రాజులు. రుద్రదేవుడు స్వతంత్ర కాకతీయ రాజుల్లో తొలి రాజు. రుద్రదేవుడు క్రీస్తకం 1163 సంవత్సరంలో ఈ యొక్క చాళుక్యుల నుంచి తన స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. తాను చాళుక్యుల నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న సందర్భంలో హనుమకొండలో రుద్రేశ్వర దేవాలయాన్ని క్రీస్తకం 1163 సంవత్సరంలో తన స్వతంత్రతకు చిహ్నంగా నిర్మించాడు. ఇది ఒక త్రికూట ఆలయం. అంటే రుద్రేశ్వర ఆలయము అంటే 1000 స్తంభాల గుడి. ఇది ఒక త్రికూట ఆలయం. అంటే 3 దేవతలు ఉంటారు. ఒకరు శివుడు, రెండవ వాడు కేశవుడు, మూడవ వాడు సూర్యుడు. ఈ విధంగా ఇది త్రికూటాలయంగా చెప్పవచ్చు. తర్వాత 1163 సంవత్సరంలో ఈ దేవాలయ నిర్మాణం సాగింది. మనకి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క రుద్రదేవుడి యొక్క హనుమకొండలో 1000 స్తంభాల గుడి లేదా రుద్రేశ్వర దేవాలయాన్ని ఎవరు నిర్మించారనేది ప్రశ్న. దీన్ని అభ్యర్థులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ విధంగా మనకు ఈ ప్రశ్న అడిగినప్పుడు దీనికి రుద్రదేవుడు ఆన్సర్ అవుతుంది. తర్వాత రుద్రదేవునికి ఇంకొక పేరుంది. ఆయనకు మొదటి ప్రతాపరుద్రుడని కూడా అంటారు. ఆయన అంటారు. తర్వాత రుద్రదేవుని యొక్క విజయాల గురించి మనకు తెలియజేసే శాసనము హనుమకొండ శాసనం. హనుమకొండ శాసనాన్ని అచితేంద్రుడు రచించాడు. తర్వాత అంతేకాకుండా ఈ యొక్క రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించిన రుద్రేశ్వర దేవాలయానికి రుద్రదేవుడు దాని పోషణకు గాను మద్ది చెరువులు అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. రుద్రదేవుడు సంస్కృత భాషలో గొప్ప కవి. ఆయన ఈ యొక్క సంస్కృత భాషలో నీతి సారము అనే గ్రంథాన్ని రచించాడు. రుద్రదేవునికి విద్యాభూషణుడు, వినయభూషణుడు అనే బిరుదులు ఉండేవి. తర్వాత రుద్రదేవుడు దేవగిరి యాదవరాజైన జైతూగి లేదా జైత్రపాలెంతో యుద్ధం చేస్తూ మరణించడం జరిగింది. తర్వాత రుద్రదేవుని తర్వాత ఆయన సోదరుడు మహాదేవుడు కొంతకాలం పాలించాడు. ఆ తర్వాత మనకు కాకతీయుల్లో ముఖ్యమైన రాజు గణపతి దేవుని కాలం అనేది క్రీస్తకం 1199 నుంచి 1262 సంవత్సరాల మధ్య ఉన్నది. ఆయన పరిపాలన 1199 నుంచి 1262 సంవత్సరాల మధ్య ఆయన పాలించాడు. గణపతి దేవుని కాలం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. గణపతి దేవుడు కాకతీయ రాజుల్లో
కాకతీయ చక్రవర్తుల్లో చాలా గొప్పవాడు. ఆయన కాలంలో కాకతీయ రాజ్యం తమిళనాడులో ఉన్న కంచి వరకు విస్తరించింది. తర్వాత ఆయనే కాకతీయులలో అతి దీర్ఘకాలం పరిపాలించిన రాజు కూడా గణపతి దేవుడే. తర్వాత గణపతి దేవుని గురించిన ప్రశ్నలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉన్నదంటే, ఇక్కడ గణపతి దేవుడు అతి దీర్ఘకాలం పరిపాలించిన కాకతీయ రాజు ఎవరు అని కానీ, లేదా ఏ కాకతీయ రాజు కాలంలో రాజ్యము తమిళనాడులో ఉన్న కంచి వరకు విస్తరించిందని కానీ మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా గణపతి దేవుని కాలంలో ఇంకా ముఖ్యాంశాలన్న విషయానికి వస్తే, మనము గణపతి దేవుడు విదేశీ వర్తకులకు అభయమిస్తూ క్రీస్తకం 1244 సంవత్సరంలో మోటుపల్లి ఓడరేవులో అభయశాసనాన్ని వేయించాడు. గణపతి దేవుడు క్రీస్తకం 1244 సంవత్సరంలో విదేశీ వర్తకులకు అభయమిస్తూ మోటుపల్లి ఓడరేవులో మోటుపల్లి అభయశాసనాన్ని వేయించాడు. తర్వాత క్రీస్తకం 1254 సంవత్సరం నాటికి ప్రోలరాజు చేత పునాదులు వేయబడ్డ ఓరుగల్లు కోట క్రీస్తకం 1254 సంవత్సరం నాటికి పూర్తయింది. ఈ విధంగా పూర్తయిన సందర్భంగా గణపతి దేవుడు తన రాజధానిని 1254 సంవత్సరంలో హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. గణపతి దేవుడు తన రాజధానిని క్రీస్తకం 1254 సంవత్సరంలో హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. ఈ యొక్క ఓరుగల్లు కోటను శత్రు దుర్భేద్యంగా ఉండేటట్లు చేశాడు. తర్వాత మనకు ఈ యొక్క గణపతి దేవుని కాలంలో ఇంకో ముఖ్యమైన సంఘటన ఏంటంటే, గణపతి దేవుని యొక్క శివదీక్ష గురువు విశ్వేశ్వర శివుడు లేదా విశ్వేశ్వర శంభు అని అంటారు. గణపతి దేవుని యొక్క శివదీక్ష గురువు విశ్వేశ్వర శివుడు లేదా విశ్వేశ్వర శంభు అని అంటారు. అంటే గణపతి దేవుడు శైవ దీక్ష తీసుకున్నాడు. ఆయన శైవ మతాన్ని అనుసరించాడు, శైవ దీక్ష తీసుకోవడం జరిగింది. తర్వాత మనకు గణపతి దేవుని కాలంలో జరిగిన మనకు ఏ విధంగా ప్రశ్నలు అడగవచ్చు అంటే, ఇక్కడ గణపతి దేవుని కాలంలో మోటుపల్లి అభయశాసనాన్ని ఎవరు వేయించారు అని కానీ, లేదా మోటుపల్లి అభయశాసనము ఎప్పుడు వేయబడిందని కానీ మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గణపతి దేవుడు తర్వాత ఓరుగల్లు యొక్క హనుమకొండ నుంచి ఓరుగల్లుకు తన రాజధానిని ఎప్పుడు మార్చాడు లేదా ఎవరు మార్చారు అనే ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత గణపతి దేవుని యొక్క శివదీక్ష గురువు విశ్వేశ్వర శివుని గురించి కూడా మన ప్రశ్నలు రావచ్చు. సరే, తర్వాత గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు. తనకు పుత్ర సంతానం లేని కారణంగా తన కుమార్తె అయిన రుద్రమదేవిని తనకు వారసురాలుగా ప్రకటించుకున్నాడు. తన కుమార్తె అయిన రుద్రమదేవిని తనకు వారసురాలుగా ప్రకటించాడు. ఆ విధంగా క్రీస్తకం 1262 సంవత్సరం నుంచి 1289 సంవత్సరాల మధ్య రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. 1262 సంవత్సరాల నుంచి 1289 సంవత్సరాల మధ్య రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. ఈ విధంగా రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యానికి రాణి అయింది, చక్రవర్తి అయింది. ఈ విధంగా మనం తీసుకుంటే తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలు రుద్రమదేవి. తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి స్త్రీ పాలకురాలు రుద్రమదేవి. తర్వాత రుద్రమదేవి కాలంలో జరిగిన ముఖ్యాంశాలు ఏంటంటే, సంఘటనలు ఏంటంటే, రుద్రమదేవి కాలంలో ఈ యొక్క దేవగిరి రాజైన మహాదేవుడు యొక్క ఓరుగల్లుపై దండయాత్ర చేయగా ఆమె తిప్పికొట్టడం జరిగింది. ఈ విషయము ఆమె యొక్క బీదర్ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఆమె దేవగిరి రాజైన మహాదేవుని తరిమి కొట్టాడనే విషయం మనకు బీదర్ శాసనం ద్వారా తెలుస్తుంది. సో రుద్రమదేవి కాలంలో ఇటలీ దేశానికి చెందిన వెనిస్ నగరానికి చెందిన యాత్రికుడైన మార్కో పోలో ఈ యొక్క కాకతీయ రాజ్యాన్ని దర్శించాడు. ఆయన మోటుపల్లి ఓడరేవును దర్శించి ఆనాటి విషయాలను ఆయనే చెప్పడం జరిగింది. అదేవిధంగా రుద్రమదేవి యొక్క సైన్యంలో న్యాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారిగా రుద్రమదేవి సైన్యంలో న్యాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. రుద్రమదేవి కాయస్థ అంబదేవునితో జరిగిన పోరాటంలో మరణించింది. ఈ విషయం మనకు చందుపట్ల శాసనం ద్వారా తెలుస్తుంది. రుద్రమదేవి కాయస్థ అంబదేవునితో జరిగిన పోరాటంలో మరణించినట్లు మనకు చందుపట్ల శాసనం తెలుపుతుంది.
తర్వాత రుద్రమదేవికి పుత్ర సంతానం లేని కారణంగా ఆమె మనుమడైన కుమారుడైన ఈ యొక్క ప్రతాపరుద్రునికి తర్వాత అధికారాన్ని అప్పగించడం జరిగింది. తర్వాత తన వారసునిగా ప్రకటించడం జరిగింది. ఆ విధంగా రుద్రదేవ ఈ యొక్క ప్రతాపరుద్రుడు క్రీస్తకం 1289 నుంచి 1323 సంవత్సరాల మధ్య పాలించాడు. ఈ యొక్క ప్రతాపరుద్రుడే ఈ ప్రతాపరుద్రుడినే రెండవ ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. అయితే మనకి ఈ ప్రతాపరుద్రుడు ఈయన చివరి కాకతీయ పరిపాలకుడు. ఈయన రాయలసీమ ప్రాంతంలో అనేక నూతన గ్రామాలను నిర్మించాడు. తర్వాత రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలు అనేకం జరిగాయి. చివరికి 1323 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ అయిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ జూనా ఖాన్ లేదా మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఢిల్లీ ఓరుగల్లుపై దండయాత్ర చేసి ప్రతాపరుద్రుడిని ఓడించి బందీగా ఢిల్లీకి తీసుకుపోతున్న క్రమంలో ఆయనే ప్రతాపరుద్రుడు నర్మదా నది తీరంలో ఉన్న సోమోద్భవ అనే ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం మనకు ఈ యొక్క ప్రోలయ నాయకుని యొక్క విలస శాసనము తెలుపుతుంది. అదేవిధంగా రెడ్డి రాణి అనితల్లి వేయించిన కలవచేరు శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా ప్రతాపరుద్రుడి మరణంతో ఓరుగల్లు సామ్రాజ్యం పతనమైంది. తర్వాత ఓరుగల్లు సామ్రాజ్యాన్ని లేదా కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లుకు సుల్తాన్పూర్ అని పేరు మార్చాడు. ఓరుగల్లుకు సుల్తాన్పూర్గా పేరు మార్చడం జరిగింది. తర్వాత మనకు కాకతీయుల కాలంలో బ్రహ్మాండమైన పరిపాలన సాగింది. ఈ కాలంలో అంతేకాకుండా మనకు కాకతీయుల కాలంలో ముఖ్యాంశం ఏంటంటే చెరువుల నిర్మాణం ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కాకతీయుల కాలంలో తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక చెరువు ఉండేటట్లు కాకతీయులు చెరువుల నిర్మాణం చేశారు. తర్వాత ఈ యొక్క చెరువుల నిర్మాణం అనేది ఒక పుణ్యకార్యంగా భావించారు. అంటే చెరువులను నిర్మించిన వ్యక్తికి అశ్వమేధ యాగం చేసిన వ్యక్తికి వచ్చిన పుణ్యం వస్తుందని ఇక్కడ ఒక నమ్మకం కలిగించారు. దానితో అనేక మంది వ్యక్తులు, ధనవంతులు, తర్వాత ఈనాటి దండనాయకులు, సైన్యాధిపతులు అనేక రకాలుగా చెరువులు త్రవ్వించారు. ఈ విధంగా నేడు మనం చూస్తున్న తెలంగాణ గ్రామాల్లో మనం చూస్తున్న చెరువులన్నీ కూడా కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులే. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు కాకతీయులు నిర్మించిన చెరువులు మళ్ళీ రిపేర్స్ కానీ వాటిని పునరుద్ధరించడం కానీ చేసిన పాపం లేదు. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా ఈ యొక్క తెలంగాణ చెరువులను తిరిగి పునరుద్ధరించాలి, పూర్వ స్థితికి తీసుకురావాలని ఆలోచన చేసింది. కాబట్టి మనం చరిత్రకి ఈ కరెంట్ అఫైర్కి కొద్దిగా ముడిపెట్టినట్లయితే మనకి ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చెరువుల నిర్మాణం అనేది ప్రధానంగా ఎవరి కాలంలో సాగింది అనేది ఇక్కడ ప్రశ్న మనకు రావచ్చు. తర్వాత మనకు ఇప్పుడున్న ప్రధానంగా తెలంగాణలో ఉన్న ప్రధాన చెరువులన్నీ కూడా కాకతీయుల కాలంలో నిర్మించబడ్డవే. తర్వాత మనకి ఈ చెరువుల్లో మనం ముఖ్యంగా తీసుకుంటే గణపతి దేవుని కాలంలో అనేక చెరువుల నిర్మాణం జరిగింది. గణపతి దేవుని కాలంలో మనకు పాకాల రామప్ప చెరువులు నిర్మించబడ్డాయి. అదేవిధంగా ప్రతాపరుద్రుని కాలంలో లక్నవరం చెరువు నిర్మించబడింది. తర్వాత మనకి బయ్యారం చెరువు మైలాంబ నిర్మించింది. మైలాంబ గణపతి దేవుని సోదరి ఈమెనే మైలమ్మ అని కూడా అంటారు. తర్వాత మనకి గతంలో ఈ ప్రశ్న వచ్చింది, చాలా పరీక్షల్లో ఈ ప్రశ్న వచ్చింది ఏంటంటే బయ్యారం చెరువును ఎవరు త్రవ్వించారని ప్రశ్న వచ్చింది. బయ్యారం చెరువును మైలాంబ త్రవ్వించింది. ఆమె గణపతి దేవుని సోదరి. అదేవిధంగా మైలాంబ బయ్యారం చెరువు పైన ఒక శాసనాన్ని వేయించింది. చెరువు శాసనాన్ని వేయించడం జరిగింది. తర్వాత మనకి ఈ కాలంలో సాంఘిక పరిస్థితుల విషయానికి వస్తే సాంఘిక పరిస్థితుల్లో మనకు ఈ కాలం నాటి అష్టాదశ వర్ణాలు, మనం ముఖ్యంగా 18 రకాల వర్ణాలు ఉండేవి. మనం ప్రధానంగా తీసుకుంటే సమాజంలో 4 వర్ణాలు ఉండేవి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలు ఉండేవి. తర్వాత మనకి ఇక్కడ క్షత్రియులు ప్రతిసారి పరిపాలిస్తూ వచ్చారు, కానీ ఇక్కడ శూద్రులు పరిపాలిస్తున్నారు. కాకతీయులు, శూద్రులు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే కాకతీయులు ఎవరు?
కింద ఆన్సర్స్ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే కాకతీయులు, శూద్రులు అనేది మనకు ఆన్సర్ ఇక్కడ. తర్వాత మనకి ఈ కాకతీయుల కాలంలో ఈ యొక్క అష్టాదశ వర్ణాలు అంటే 18 రకాల వర్ణాలు ఉన్నట్టు తెలుస్తుంది. అదే కాకుండా అనేక ఉపకులాలు పుట్టుకొచ్చాయి. ఈ వర్ణాల నుంచి మనకు అనేక రకాలైన ఉపకులాలు పుట్టుకొచ్చాయి మనకు. అదేవిధంగా ఈ కాలం నాటి కుల సంఘాలు ఉండేవి. ఈ కాలంలో ఈ కుల సంఘాలను ఏమన్నారంటే సమయాలు అని అనేవారు. కుల సంఘాలను సమయము, ప్రతి కుల సంఘానికి సమయం అని పేరు. తర్వాత ఈ విధంగా కుల సంఘాలన్నింటినీ సమయాలని పిలవడం జరిగింది. తర్వాత ఈనాటి యొక్క వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పల్నాటి బ్రహ్మనాయుడు వర్ణ వివక్షతను ఖండించి ఈ యొక్క సహపంక్తి భోజనాలను ప్రోత్సహించాడు. పల్నాటి బ్రహ్మనాయుడు వర్ణ వివక్షతను వ్యతిరేకించి వర్ణ వ్యవస్థను ఖండించి సహపంక్తి భోజనాలను ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా మనం తీసుకుంటే ఈ కాలంలో సమాజంలో అనేక సాంఘిక దురాచారాలు ఉన్నాయి. సాంఘిక దురాచారాల్లో మనం తీసుకుంటే ఈ యొక్క బాల్య వివాహాలు, తర్వాత ఈ యొక్క వితంతుల పరిస్థితి దుర్భరంగా ఉండేది. అదేవిధంగా రకరకాల సాంఘిక దురాచారాలు ఉండేవి. తర్వాత బసవీరాండ్రు ఉండేవారు. బసవనికి అంకితమైన వాళ్ళు బసవీరాండ్రు. ఈ విధంగా ఇటువంటి పరిస్థితులు ఉండేది. తర్వాత దేవదాసీలను గొప్ప వాళ్ళు దేవదాసీలను కొని దేవాలయాలకు బహుకరించేవారు. సమాజము అనేక సాంఘిక దురాచారాలకు నిలయమైనది. ఇదే సమయంలో మత పరిస్థితులు మనం తీసుకున్నట్లయితే ఈ కాలంలో అన్ని మతాలు ఉన్నాయి. మనం ప్రధానంగా తీసుకుంటే జైన మతం ఉన్నది. జైన మతంలో ఈ యొక్క ఆనాటికే క్రీస్తకం 800 సంవత్సరాల నాటికే హనుమకొండ అనేది ఒక గొప్ప జైన కేంద్రం. క్రీస్తకం 800 సంవత్సరాల నాటికే హనుమకొండ అనేది ఒక గొప్ప జైన కేంద్రంగా ఉండేది. అంటే తూర్పు చాళుక్యులు మొదలైన వాళ్ళు మిగతా ప్రాంతాల్లో బలవంతంగా జైనులను శైవ మతంలోకి చేర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక మంది పారిపోయి హనుమకొండకు వచ్చినట్లు మనకు ఓరుగల్లు కైపియత్తు వివరిస్తుంది. ఈ విధంగా అనేక మంది జైనులు వివిధ రాజ్యాల నుంచి, చాళుక్య రాజ్యాల నుంచి పారిపోయి ప్రాణరక్షణతో పారిపోయి హనుమకొండకు చేరుకున్నారు. ఇటువంటి వారికి ఇక్కడ ఆశ్రయం ఇవ్వడం జరిగింది. అయితే మనకు తొలి కాకతీయ రాజులందరూ కూడా దిగంబర జైన మతాన్ని అనుసరించారు. దిగంబర జైనాన్ని అనుసరించారు. తర్వాత మలికాకతీయుల కాలం నాటికి ఈ యొక్క జైన మతం స్థానాన్ని శైవ మతం ఆక్రమించింది. అప్పటికి తొలి కాకతీయులు ఈ యొక్క హనుమకొండలో పద్మాక్షి దేవాలయాన్ని నిర్మించారు. ఈ పద్మాక్షి దేవాలయం అనేది ఒక జైన దేవాలయం. తర్వాత మనకి మలికాకతీయ రాజుల కాలంలో శైవానికి రాజాదరణ పొందింది కాబట్టి ఈ శైవ మతస్థులు జైన మతస్థులను బలవంతంగా శైవ మతంలోకి మార్చారు. అంతేకాకుండా వీరు శైవ మతస్థులు అనేక జైన బసదులను, జైన దేవాలయాలను కూల్చి కొన్ని వేల మంది జైనులను చంపి చాలా బలవంతంగా శైవ మతంలోకి మార్చడం జరిగింది. తర్వాత మనకు ఈ యొక్క రెండవ మతం వచ్చేసి శైవ మతం అనేది ఈ యొక్క చాలా ప్రజాదరణ పొందింది. ఈ కాలంలో రాజాదరణ పొందింది. అప్పటికే శైవంలో ఈ యొక్క అనేక శాఖలు వచ్చాయి. శైవం అంటే శివుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరూ కూడా శైవ మతస్థులు. మనం ప్రధానంగా తీసుకుంటే శైవ మతంలో ఈ యొక్క అనేక శాఖలు ఏర్పడ్డాయి. ఈ కాలంలో కాలాముఖ, కాపాలిక, పాశుపత, ఆరాధ్య శైవ, తర్వాత వీరశైవ, తర్వాత గోలకి మఠ అనేక శాఖలు ఉండేవి. మనకు పాశుపత శైవము ఈ కాలంలో ప్రధాన పాత్ర వహించింది. మనకు పాశుపత శైవంలో మనకు ఈ కాలంలో విశ్వేశ్వర శంభు లేదా విశ్వేశ్వర శివుడు అనే గోలకి మఠాచార్యుడు, పాశుపత శైవానికి చెందిన గోలకి మఠాచార్యుడు గణపతిదేవుని యొక్క శివదీక్ష గురు. గణపతిదేవుడు ఈ కుమార్తె అయిన రుద్రమదేవి, గణపతిదేవుని కోరిక మేరకు ఆయన కుమార్తె అయిన రుద్రమదేవి కూడా ఈ యొక్క విశ్వేశ్వర శివుని దగ్గరనే శివదీక్ష పొందింది. ఆమె విశ్వేశ్వర శివునికి మందడం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చింది. అప్పుడు ఈ విషయాన్ని మనకు రుద్రమదేవి మల్కాపురం శాసనం తెలియజేస్తుంది. అదేవిధంగా విశ్వేశ్వర శివుడు
మందడం అనే గ్రామంలో ఒక శైవ మఠాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక ఉచిత భోజనశాలను, అదేవిధంగా వేద విద్యా కేంద్రాన్ని, ఉచిత ప్రసూతి ఆసుపత్రిని కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఈ విషయాలన్నీ కూడా రుద్రమదేవి మల్కాపురం శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత అదే కాకుండా గణపతి దేవుడు ఈ విశ్వేశ్వర శివునికి కాండ్రకోట అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. కాండ్రకోట అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఈ విధంగా మనకు విశ్వేశ్వర శివుడు కాకతీయ సామ్రాజ్యం పొడవునా అనేక శైవ మఠాలు, గోలకి మఠాలు నిర్మించాడు. గోలకి మఠాలను నిర్మించాడు. ఈయన నిర్మించిన గోలకి మఠాలు కాళేశ్వరమే కాకుండా ఇంకా కాళేశ్వరము, మందడము, తర్వాత పుష్పగిరి, త్రిపురాంతకం మొదలైన చోట్ల ఉన్నాయి. కర్ణాటకలో బసవేశ్వరుడు స్థాపించిన వీరశైవము తెలంగాణలో బాగా విస్తృతంగా వ్యాపించింది. ఈ వీరశైవం తెలంగాణలో మంచి ప్రజాదరణను పొందింది. తర్వాత మనకు ఈ కాలంలో వైష్ణవ మతం విషయానికి వస్తే, వైష్ణవ మతాన్ని కాకతీయులు ఆదరించడం లేదు, నిరాదరించడం లేదు. ఎందుకంటే కాకతీయుల యొక్క రాజలాంఛనము వరాహము, కాకతీయ రాజలాంఛనం వరాహము. వారి నాణాలన్నీ కూడా వీటిపైనే వేయించడం జరిగింది. తర్వాత మనకు కాకతీయుల కాలంలో విద్యా సారస్వతాల విషయానికి వస్తే కాకతీయుల యొక్క రాజభాష సంస్కృతం. తర్వాత వారి రాజలాంఛనం వరాహము. తర్వాత ఈ కాలంలో విద్యా వ్యవస్థ విషయంలో మనం తీసుకుంటే విద్యా మండపాలు ఉండేవి. ఈ విద్యా మండపాలు మనకు మందడం మరియు పుష్పగిరి అనే ప్రాంతాల్లో విద్యా మండపాలు ఉండేవి. తర్వాత మనకు సాహిత్య పరంగా కాకతీయుల కాలంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. సాహిత్య రంగాలలో మనకు తెలుగు సాహిత్యం అయితేనేమి, సంస్కృత సాహిత్యంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. తర్వాత ఈ కాలంలో మనకు ఆగస్త్యుడు అనే కవి దాదాపు 75 గ్రంథాలు రాశాడు. ఆయన రచించిన గ్రంథాల్లో చాలా గ్రంథాలు ముఖ్యమైనవి ఉన్నాయి. తర్వాత మనకు ఈ కాలం నాటి సాహిత్యంలో ఇంకా కవులను తీసుకుంటే ముఖ్యమైన కవుల్లో మనకు విద్యానాథుడు ముఖ్యమైనవాడు. విద్యానాథుడు ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. ఆయనే ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. తర్వాత రెండవ ముఖ్యమైన కవి నరసింహకుడు మనకు కాకతీయ చరిత్ర మలయవతి అనే గ్రంథాలతో పాటు కాదంబరి అనే నాటకాన్ని రచించాడు. వీరితో పాటు మనకు ఇంకొక ముఖ్యమైన కవి ఎవరంటే జాయప్ప సేనాని గణపతి దేవుని దగ్గర గజసాయినిగా ఉండేవాడు. ఈ జాయప్ప సేనాని అనేక గ్రంథాలు రచించాడు. ఆయన రచించిన గ్రంథాల్లో నృత్యరత్నావళి, తర్వాత గీతరత్నావళి, వాద్యరత్నావళి అనేవి ప్రధాన గ్రంథాలు. ఆయనే ఈ నాట్య రత్నావళిలో ఆనాటి నాట్యం గురించి తెలియజేశాడు. ఆయన రచించిన నాట్య రత్నావళి అనేది ఆనాటి భారతదేశ మేటి గ్రంథాల్లో ఒకటి. కాబట్టి ఆయన ఈ నాట్యశాస్త్రం గురించి, నాట్యాచార్యుల గురించి కానీ నాట్యం గురించి దాంట్లో పూర్తిగా వివరించాడు. అదేవిధంగా ఈయన రచించిన నాట్య రత్నావళి ఆధారంగానే నాట్యరత్నావళి లేదా నృత్య రత్నావళి ఆధారంగానే రామప్ప దేవాలయంలోని శిల్పాలు చెక్కబడ్డాయి. ఆయన నృత్య రత్నావళి ఆధారంగానే రామప్ప దేవాలయంలోని శిల్పాలు చెక్కబడ్డాయి. తర్వాత ఆయన గీతరత్నావళి అనే గ్రంథాన్ని రాశాడు. గీతరత్నావళి అనేది సంగీతానికి సంబంధించిన గ్రంథం. తర్వాత వాద్యరత్నావళి కూడా ఆయనే రచించడం జరిగింది. వాద్యాల గురించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు ఇంకొక ముఖ్యమైన కవి ఓరుగల్లో రావిపాటి త్రిపురాంతకుడు. ఆయనే రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృత భాషలో ప్రేమాభిరామం అనే నాటకాన్ని రచించాడు. దీని ఆధారంగానే మరొక కవి అయిన వినుకొండ వల్లభార్యుడు అనే మరొక కవి
ప్రేమాభిరామము ఆధారంగానే క్రీడాభిరామం అనే వీధి నాటకాన్ని తెలుగులో రచించాడు. క్రీడాభిరామం అనే వీధి నాటకాన్ని తెలుగులో రచించాడు. ఈ క్రీడాభిరామం అనే వీధి నాటకంలో మనకు తెలిసేది ఏంటంటే హనుమకొండ ప్రజల యొక్క సాంఘిక జీవితం గురించి మనకు క్రీడాభిరామం ద్వారా తెలుస్తుంది. హనుమకొండ ప్రజల యొక్క సాంఘిక జీవితం గురించి మనకు క్రీడాభిరామము తెలియజేస్తుంది. తర్వాత మరొక ముఖ్యమైన కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుని యొక్క గ్రామం పాలకుర్తి, జనగాం తాలూకా పాలకుర్తి గ్రామం అయినది పాల్కురికి సోమనాథుంది. పాల్కురికి సోమనాథుడు సహజ కవి. పాల్కురికి సోమనాథుడు అనేక గ్రంథాలు రచించాడు. ఆయన గొప్ప శైవ కవి. ఈ గ్రంథాల్లో మనకు బసవ పురాణము ఒకటైతే, రెండోది పండితారాజ్య చరిత్రము. బసవ పురాణము, పండితారాజ్య చరిత్రము, అనుభవసారము, వృషాధిప శతకము, అనుభవసారము, వృషాధిప శతకం అనే గ్రంథాలను యొక్క పాల్కురికి సోమనాథుడు రచించాడు. తర్వాత ఇంకా చాలామంది కవులు ఉన్నారు, కానీ ఈ కవులకు చాలా ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఈ విషయాలు చెప్పడం జరిగింది. మనకు ఎగ్జామినేషన్లో పొద్దున ఏమి రావచ్చు అంటే క్రీడాభిరామాన్ని రచించిన వారు ఎవరు, లేదా క్రీడాభిరామంలో వెనుకొండ వల్లవారి రచించిన క్రీడాభిరామంలో ఉన్న ముఖ్య ఇతివృత్తం ఏమిటి, అని కూడా మనం క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు పాల్కురికి సోమనాథుని యొక్క రచనల గురించి కూడా అడిగే అవకాశం ఉండొచ్చు. పాల్కురికి సోమనాథుడు ఏ రచనలు చేశాడు అనే అంశాలను కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. దాన్ని అభ్యర్థులు గమనించగలరని నేను చెప్తున్నాను మీకు. అదేవిధంగా విద్యానాథుడు రచించిన గ్రంథం ప్రతాపరుద్ర యశోభూషణాన్ని ఎవరు రచించారని కానీ అడగొచ్చు. తర్వాత ఆగస్టుడు అనే మరొక కవి 75 గ్రంథాలు రాశారని చెప్పారు. దాంట్లో నలకీర్తి కౌముది అనే గ్రంథం చాలా ముఖ్యమైనది. దాని గురించి అడిగే అవకాశము అడగవచ్చు. తర్వాత మనకు ఈ కాలంలో ఈ యొక్క కాకతీయుల కాలంలో మనం తీసుకుంటే నాట్యము, సంగీతము, చిత్రలేఖనం, చిత్రలేఖన రంగాల్లో కూడా కాకతీయుల కాలంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. ఈ గణనీయమైన అభివృద్ధిలో భాగంగా మనం కాకతీయుల్లో కాలంలో నాట్య విషయానికి వస్తే ఆ కాలంలో పేరిణి నృత్యం లేదా పేరిణి శివతాండవం లేదా పేరిణి నృత్యం అనే ఒక నృత్యం ఉండేది. ఈ పేరిణి నృత్యాన్ని ఎందుకు చేసేవారంటే వీరులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్లకు ప్రేరణ కలిగించడానికి ఈ నృత్యం చేసేవారు. ఈ పేరిణి నృత్యాన్ని లేదా పేరిణి శివతాండవాన్ని కేవలం పురుషులు మాత్రమే చేసేవారు. ఈ విధంగా యుద్ధానికి వీరులు వెళ్ళేటప్పుడు ఈ నృత్యం చేసేవారు. ఈ నృత్యం ద్వారా ఆ యుద్ధానికి వెళ్ళే వీరులు ఆ నృత్యం ద్వారా ప్రేరణ పొందేవారు. ఈ విధంగా ఆ వెళ్ళే వీరులు తమను శివుడు ఆవహించాడని నమ్మేవారు. ఆ విధంగా యుద్ధ రంగంలో విజయం సాధించడానికి కొరకు వీరులకు ప్రేరణ కలిగించడం కొరకు ఈ యొక్క పేరిణి నృత్యం ఆ రోజుల్లో చేసేవారు. అంటే కాకతీయుల కాలం వరకు పేరిణి నృత్యము బ్రహ్మాండంగా సాగింది. తర్వాత కాలంలో పేరిణి నృత్యం మరుగున పడిపోయింది. ఈ విధంగా మరుగున పడిపోయిన పేరిణి నృత్యాన్ని ఇటీవల కాలంలో నాట్యాచార్యుడైన నటరాజు రామకృష్ణ వెలుగులోకి తీసుకొచ్చాడు. వెలుగులోకి తెచ్చాడు. ఆయనే ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని, అక్కడ శిల్పాలను, రకరకాల భంగిమలను అవన్నీ పరిశీలించిన తర్వాత ఈ పేరిణి నాట్యాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకుని రావడం జరిగింది. మనకు అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే పేరిణి శివతాండం, పేరిణి నాట్యాన్ని ఎవరు నూతనంగా ఇటీవల వెలుగులోకి తెచ్చారనే విషయాన్ని మనకు ప్రశ్న రూపంగా అడిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఇటీవల వెలుగులోకి తెచ్చిన వారు నాట్యాచార్యుడైన నటరాజు రామకృష్ణ దీన్ని వెలుగులోకి తేవడం అనేది దీని యొక్క ఆన్సర్. తర్వాత మనకు ఇదే విధంగా జాయపర రచించిన రత్నావళి అనే గ్రంథాలను ఈ యొక్క గ్రంథంలో నాట్యాల గురించి ఆయన రకరకాల నాట్యాల గురించి ఎన్ని రకాల నాట్యాలు ఉన్నాయి, భారతదేశంలోని ఎన్ని రకాల నాట్యాలు ఉన్నాయి, కాకతీయుల కాలంలో నాటి నాట్యాల గురించి ఆయన ఈ మన జాయప సేనాని నృత్యరత్నావళిలో వర్ణించడం జరిగింది. రాజస్థానాలు తర్వాత దేవాలయాల్లో నాట్య ప్రదర్శనలు ఉండేవి. మనం ప్రధానంగా తీసుకుంటే
ఈ రోజుల్లో సంగీతానికి మంచి పోషణ లభించింది. అదేవిధంగా అంటే ఓరుగల్లులో 1500 మంది చిత్రకారులు ఉన్నట్లు మనకు ప్రతాప చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఓరుగల్లులో మనకు 1500 మంది చిత్రకారులు ఉన్నట్టు ప్రతాప చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ప్రతాపరుద్రుని యొక్క ఉంపుడు గత్తె మాచల్దేవి గొప్ప చిత్రశాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ కాలనాటి దేవాలయాలు, ఈనాటి ప్రధాన దేవాలయాలు అంటే హనుమకొండ, ఓరుగల్ల, కాకతీయుల కాలంలో అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి. మనం ప్రధానంగా తీసుకుంటే కొన్ని దేవాలయాలు మాత్రమే మనం ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మొట్టమొదటి ఆలయం నేను ఆల్రెడీ చెప్పాను, రుద్రేశ్వర దేవాలయం. దీనిని రుద్రదేవుడు తన స్వాతంత్రం ప్రకటించుకున్న సందర్భంగా క్రీస్తకం 1163 సంవత్సరంలో హనుమకొండలో ఈ దేవాలయాన్ని కట్టించాడు. ఇదే రుద్రేశ్వర దేవాలయం. ఈ విధంగా రుద్రేశ్వర దేవాలయం దీన్ని 1000 స్తంభాల గుడి అని అంటారు. ఇది ఒక త్రికూటాలయం. ఇందులో 3 దేవతలు ఉన్నారు. శివుడు, తర్వాత రెండవ దేవుడు కేశవుడు, తర్వాత 3వ దేవుడు సూర్యుడు. ఇది ఒక త్రికూటాలయం. దీంట్లో నంది విగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఇది రుద్రదేవుడు తన స్వాతంత్రం ప్రకటించుకున్న సందర్భంగా ఈ దేవాలయాన్ని కట్టించాడు. ఈ దేవాలయాన్ని నిర్మించిన సందర్భంలోనే ఆయనే 1000 స్తంభాల గుడి శాసనాన్ని కూడా వేయించాడు. 1000 స్తంభాల గుడి శాసనాన్ని కూడా వేయించడం జరిగింది. తర్వాత రెండో దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని యొక్క సైన్యాధిపతి అయిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. రేచర్ల రుద్రుడు ఈ దేవాలయాన్ని రామప్ప చెరువు గట్టున ఆయనే రామప్ప చెరువును నిర్మించాడు. రామప్ప చెరువు గట్టున ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు 1213 సంవత్సరంలో నిర్మించాడు. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకు ఈ రామప్ప దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారని ప్రశ్న అడగవచ్చు. రామప్ప దేవాలయము ఎప్పుడు నిర్మించబడింది అనే ప్రశ్న అడగవచ్చు. రామప్ప దేవాలయము ఎప్పుడు నిర్మించబడిందని కింద సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు, రకరకాల సంవత్సరాలు ఇస్తుంటారు. కానీ దానికి ఆన్సర్ ఏంటంటే 1213 సంవత్సరంలో రామప్ప దేవాలయం నిర్మించబడింది అనేది దాని ఆన్సర్. మనకు అదేవిధంగా రామప్ప దేవాలయంలోని నంది విగ్రహం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ నంది విగ్రహం మనం ఎక్కడి నుంచి చూసినా ఆ నంది మన వైపే చూస్తున్నట్టు మనకు ఉంటుంది. కాబట్టి నంది విగ్రహం చాలా గొప్పది అక్కడిది. అదేవిధంగా మనకి ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. కాకతీయులు పానగల్లో పంచీశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అదేవిధంగా మనకు పిల్లలమర్రిలో కాకతీయుల కాలంలో వారి సామంతులు ఎరుకేశ్వర స్వామి దేవాలయము, నామేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించారు. ఎరుకేశ్వర స్వామి దేవాలయము, నామేశ్వర స్వామి దేవాలయాలను నిర్మించారు. ఈ విధంగా కాకతీయుల కాలంలో ఇవి ముఖ్యమైన దేవాలయాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా దేవాలయాలు ఉన్నాయి. స్వయంభూ దేవాలయము, తర్వాత ఇటువంటి దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. మన తెలంగాణ గ్రామాల్లో కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాలే ఎక్కువ. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏదో ఒక దేవాలయం, శైవ దేవాలయం ఉంటూనే ఉన్నది. ఎందుకంటే కాకతీయుల కాలంలో శైవ మతానికి మంచి రాజాదరణ కలిగింది. కాబట్టి ఆ రోజుల్లో అనేక శైవాలయాలు నిర్మించారు. కాబట్టి నేటి తెలంగాణ గ్రామాల్లో ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో కూడా శైవాలయం ఉండే అవకాశం ఉన్నది. ఇప్పుడు టాపిక్ రేచర్ల పద్మనాయకులు క్రీస్తకం 1326 నుంచి 1475 సంవత్సరాల మధ్య పాలించారు. కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత కాకతీయ సామ్రాజ్యంలో రేచర్ల పద్మనాయకులు కీలక పాత్ర పోషించారు. వీరు సైన్యాధిపతులుగా, దండనాయకులుగా, మంత్రులుగా కాకతీయుల వద్ద పనిచేశారు. తర్వాత కాకతీయుల పతనానంతరము వచ్చిన ముస్లింలను ఈ తెలంగాణ నుంచి పారద్రోలి రేచర్ల పద్మనాయకులు తమ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 150 సంవత్సరాలు పరిపాలించిన రేచర్ల పద్మనాయకులు తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేశారు. వీరి రాజధానులు మొట్టమొదటి రాజధాని రాచకొండ, రెండవ రాజధాని దేవరకొండ. అదేవిధంగా వీళ్ళు రాచకొండ, దేవరకొండ రాజధానులుగా అనేక సంవత్సరాలు, దాదాపు 150 సంవత్సరాలు తెలంగాణకు అన్ని రంగాలలో తమ సేవలను అందించారు. మనకు రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని స్థాపించిన వాడు మొదటి సింగమనాయకుడు.
రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని స్థాపించిన వాడు మొదటి సింగమనాయకుడు. ఈయనే ఆమనగల్లు రాజధానిగా రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. ఆమనగల్లు రాజధానిగా రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. ఈయన కుమారుడైన అనపోతా నాయకుడు ఈ యొక్క రాచకొండ రాజ్యాన్ని యొక్క రాచకొండ రాజ్య నిర్మాత. అంటే మనకు రాచకొండ అనే నూతన దుర్గాన్ని నిర్మించాడు. రాచకొండ అనే నూతన దుర్గాన్ని నిర్మించి ఈ రాచకొండకు తన రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చడం జరిగింది. తన రాజధానిని అనపోతా నాయకుడు ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా తన రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు విభజించి తన తమ్ముడైన మాదానాయకుడిని దేవరకొండకు రాజుగా నియమించాడు. తన రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు తన తమ్ముడైన మాదానాయకుడిని దేవరకొండ పాలకునిగా ఏర్పాటు చేశాడు. దేవరకొండ రాజ్యం అనేది సపరేట్గా ఉన్నది. ఆ విధంగా ఆ కాలం నుంచి రాచకొండ రాజ్యాన్ని అనపోతా నాయకుని సంతతి వారు, దేవరకొండ రాజ్యాన్ని మాదానాయకుని సంతతి వారు పరిపాలించారు. ఇద్దరు పరస్పరం సహకరించుకుంటూ మిత్రత్వం చేసుకుంటూ పరిపాలించడం జరిగింది. తర్వాత పద్మనాయకుడు ఈ కాలంలో మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే అనపోతా నాయకుని కాలంలో అనపోతా నాయకుడు శ్రీపర్వతానికి మెట్లు కట్టించాడు. భువనగిరి దుర్గాన్ని జయించి త్రిభువనీయరావు అనే బిరుదును పొందాడు. భువనగిరి దుర్గాన్ని జయించి త్రిభువనీయరావు అనే బిరుదును అనపోతా నాయకుడు పొందడం జరిగింది. అనపోతా నాయకుని కాలంలో రాజ్యం బ్రహ్మాండంగా తెలంగాణ అంతటి కూడా వ్యాపించింది, విస్తరించింది. తర్వాత మనకు ఈ రాజ్యంలో మరొక ముఖ్యమైన రాజు మనకు రెండవ సింగమనాయకుడు మరొక ముఖ్యమైన రాజు. రెండవ సింగమనాయకుడు గొప్ప కవి అనేక గ్రంథాలను రచించాడు. ఈయన అనేక గ్రంథాలను రచించడం జరిగింది. ఆయన రచించిన గ్రంథాల్లో మనకు సంగీత సుధాకరం ఒకటైతే రెండోది రసార్ణవ సుధాకరం అనేది రెండో గ్రంథం. తర్వాత రత్న పాంచాలిక అనే సంస్కృత నాటకాన్ని కూడా రచించాడు. ఈ యొక్క రత్న పాంచాలిక అనే సంస్కృత నాటకాన్ని రాచకొండలోని వేణుగోపాల స్వామి చైత్రోత్సవం సందర్భంగా ప్రదర్శించేవారు. రాచకొండలో వేణుగోపాల స్వామి అనే దేవుడు ఉండేవాడు. ఆయన ప్రతి సంవత్సరం చైత్రోత్సవాలు జరిగి ఆ సందర్భంగా ఈ యొక్క రత్న పాంచాలిక అనే నాటకాన్ని ప్రదర్శించేవారు. అదేవిధంగా ఈ కాలంలో వీరి పోషణలో అనేక మంది కవులు ఉన్నారు. ఈ విధంగా పోషించబడ్డ కవుల్లో విశ్వేశ్వరుడు అనే కవి చమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని రచించాడు. చమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత మనకు పోతన ఉన్నాడు. తెలంగాణకు ఒక ముఖ్యమైన కవి బమ్మెర పోతన కొంతకాలము ఈ యొక్క వీరి ఆస్థానంలో రేచర్ల పద్మనాయకుల ఆస్థానంలో ఉన్నాడు. ఆ సందర్భంగా వారి ప్రోద్బలంతో బమ్మెర పోతన భోగిని దండకం అనే గ్రంథం రచించాడు. అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. తర్వాత వీరి కాలంలో మరొక కవి ముఖ్యమైన కవి ఎవరంటే గౌరణ. ఈ గౌరణ అనే కవి హరిశ్చంద్రోపాఖ్యానము తర్వాత నవనాద చరిత్ర అనే ముఖ్య గ్రంథాలను రచించడం జరిగింది. తర్వాత రేచర్ల పద్మనాయకుల కాలంలో అనేక మంది దేవాలయాలు రాచకొండలో ఉండేవి. మనం తీసుకుంటే ఈ కాలంలో అనేక మంది గ్రామ దేవతలను కూడా పూజించడం జరిగింది. తర్వాత ఈ కాలంలో మనకు ప్రధానంగా తీవ్రవాద శైవం బ్రహ్మాండంగా ప్రచారాన్ని పొందింది. తీవ్రవాద శైవం ఉండేది. శివుని యొక్క ఉగ్ర రూపాలను పూజించేవారు. శివుని యొక్క ఉగ్ర రూపాలైన భైరవుడు తర్వాత మైలార్ దేవతలను పూజించేవారు. భైరవుడు మరియు మైలార్ దేవతలను పూజించేవారు. ఈ విధంగా భైరవ ఆరాధన ఫలితంగా వచ్చిందే ఒక నూతన సంప్రదాయం. అదే రణము కుడుపు అనే ఆచారం భైరవ ఆరాధన ఫలితంగా వచ్చింది. అంటే రణము కుడుపు ఆచారము అంటే ఈ యొక్క మనుషులను చంపి లేదా యుద్ధ ఖైదీలను చంపి వారి రక్త మాంసాలతో ఆహారాన్ని వండి భూత ప్రేతల పిశాచాలకు
రణదేవతలకు నివేదన చేయడమే యొక్క రణముకుడుపు ఆచారం. రణముకుడుపు ఆచారము ఈ విధంగా ఉండేది. అంటే మనిషి యొక్క మనుషులను చంపి కానీ చనిపోయిన మనుషుల యొక్క రక్త మాంసాలతో ఆహారాన్ని వండి రణదేవతలకు నివేదన చేయడమే రణముకుడుపు అని అంటారు. ఇటువంటి రణముకుడుపు ఆచారము యొక్క రేచర్ల పద్మనాయకుల కాలంలో ఉండేది. సో మనకి ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీలు అనేవాళ్ళు తెలంగాణను పరిపాలించిన తొలి ముస్లిం పాలకులు. కుతుబ్ షాహీలు ఈ యొక్క ముస్లింలు అయినప్పటికీ కూడా తెలుగు భాష సంస్కృతులకు తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేశారు. ఈనాడు మనం చూస్తున్న అభివృద్ధి కానీ ముఖ్యమైన నగరాలు కానీ హైదరాబాద్ కానీ ముఖ్యమైన నగరాలు కానీ వాటిలో ఉన్న నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా కుతుబ్ షాహీల కాలంలో నిర్మించబడ్డవే. అంతేకాకుండా కుతుబ్ షాహీలు అనేక రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేశారు. అంటే అనేక చెరువులతో పాటు అనేక ఈ యొక్క రకరకాలైన కళలను ప్రోత్సహించారు, కవులను ప్రోత్సహించారు. కాబట్టి కుతుబ్ షాహీల చరిత్ర అనేది సువర్ణాక్షరాలతో లిఖించదగింది. కుతుబ్ షాహీలు అనేవాళ్ళు ఈ యొక్క తెలంగాణను క్రీస్తకం 1518 నుంచి 1687 సంవత్సరాల మధ్య పాలించారు. కుతుబ్ షాహీలు తెలంగాణను క్రీస్తకం 1518 నుంచి 1687 సంవత్సరాల మధ్య పాలించారు. కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించిన వాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా క్రీస్తకం 1518 సంవత్సరం వరకు కూడా ఆయన బహుమనీల ఆస్థానంలో ఉండేవాడు. బహుమనీల దగ్గర చిన్న ఉద్యోగాన్ని పొంది వారి దగ్గర తమ విశ్వాసంతో అనేక ఉన్నత పదవులను పొంది క్రమక్రమంగా పైకి వచ్చాడు. ఆ తర్వాత బహుమనీ రాజ్యం పతన దశకు చేరుకునేటప్పటికీ క్రీస్తకం 1518 సంవత్సరంలో ఆయన కుతుబ్ షాహీ రాజ్యాన్ని గోల్కొండ రాజధానిగా స్థాపించడం జరిగింది. కుతుబ్ షాహీ రాజ్యాన్ని గోల్కొండ రాజధానిగా స్థాపించాడు. ఆ విధంగా స్థాపించబడిన కుతుబ్ షాహీ రాజ్యం ఈ యొక్క తెలంగాణను మొత్తాన్ని కూడా తన స్వాధీనంలోకి తీసుకురావడం జరిగింది. తెలంగాణే కాదు మిగతా తెలుగు ప్రాంతాలను కూడా తన స్వాధీనంలోకి తీసుకొచ్చి వాళ్ళకు మంచి పరిపాలనను అందించడం జరిగింది. సుల్తాన్ కులీ కుతుబ్ షా ఈ విధంగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్న 1518 సంవత్సరం తర్వాత ఆయనే 1543 సంవత్సరం వరకు కుతుబ్ షాహీ రాజ్యాన్ని పాలించాడు. ఈ విధంగా 1518 నుంచి 1543 సంవత్సరాల మధ్య ఆయన పాలించాడు. ఆయనను ప్రజలు ప్రేమగా బడే మాలిక్ అని పిలిచేవారు. బడే మాలిక్ అంటే పెద్ద సర్దార్ అని అర్థం. ఈ విధంగా బడే మాలిక్ అని ఆయనను పిలిచేవారు. ఆయన తర్వాత మనకు ముఖ్యమైన రాజు వచ్చేసి ఇబ్రాహీం కుతుబ్ షా. ఇబ్రాహీం కుతుబ్ షా వచ్చేసి మనకు క్రీస్తకం 1550 నుంచి 1580 సంవత్సరాల మధ్య పాలించాడు. ఇబ్రాహీం కుతుబ్ షా క్రీస్తకం 1550 నుంచి 1580 సంవత్సరాల మధ్య పాలించాడు. ఇబ్రాహీం కుతుబ్ షా కుతుబ్ షాహీ రాజుల్లో చాలా విశిష్ట గుణాలు వ్యక్తిత్వం ఉన్నవాడు. తర్వాత విశిష్ట వ్యక్తిత్వం ఉన్నత భావాలు గలవాడు. ఇతని కాలంలో గోల్కొండ రాజ్యము అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా ఇతని కాలంలో తీసుకుంటే మనకు గోల్కొండ రాజ్యము విదేశాలతో బ్రహ్మాండంగా వర్తక వాణిజ్యాలు చేసింది. ఈ విధంగా వర్తక వాణిజ్యాలు చేసి రెండవ ఈజిప్టుగా ఘనత వహించింది. ఈజిప్టుగా పేరుగాంచింది. అదేవిధంగా ఇతని కాలం నుండే ఇబ్రాహీం కుతుబ్ షా కాలం నుండే ఈ యొక్క సుల్తాన్లు షా బిరుదం ధరించడం ప్రారంభించారు. ఇబ్రాహీం కుతుబ్ షా కాలం నుండే సుల్తాన్లు షా బిరుదం ధరించడం ప్రారంభించారు. అంటే ఇబ్రాహీం కుతుబ్ షా మొట్టమొదటిసారిగా షా అనే బిరుదు ధరించారు. ఆ నుంచే మిగతా సుల్తాన్లు ఆయన వారసులు కూడా షా అనే బిరుదులు ధరించడం జరిగింది. ఇబ్రాహీం కుతుబ్ షా ఇబ్రాహీం కుతుబ్ యొక్క షా బిరుదు ధరించడం జరిగింది. అంటే మనకు సుల్తాన్ కులీ కుతుబ్ మాత్రమే మొట్టమొదటి ఆయనే. తర్వాత ఈయన ఇబ్రాహీం కుతుబ్ షా అని బిరుదు ధరించడం షా అనే బిరుదు ధరించడంతో ఇబ్రాహీం కుతుబ్ షా కావడం జరిగింది. తర్వాత మనకు ప్రశ్న ఏంటంటే ఈ యొక్క కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా అని దాని ఆన్సర్. తర్వాత బడే మాలిక్ అని ఏ కుతుబ్ షాహీ రాజుకు ప్రజలు పిలిచేవారు? ఏ కుతుబ్ షాహీ రాజును ప్రజలు బడే మాలిక్ అని పిలిచేవారు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా. తర్వాత మనకు ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో ఇంకో ముఖ్య పరిణామం ఏంటంటే ఇబ్రాహీం కుతుబ్ షా తెలుగు భాషను, తెలుగు చరిత్రను
తెలుగు సంస్కృతిని అభిమానించి తెలుగు చరిత్రకు సంస్కృతికి ఇబ్రాహీం కుతుబ్ షా ఎనలేని సేవ చేశాడు. మనం ముఖ్యంగా తీసుకుంటే ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో అనేక మంది తెలుగు కవులు పోషించబడ్డారు. ఈ విధంగా పోషించబడ్డ కవుల్లో మొట్టమొదటి వారు కందుకూరి రుద్రకవి. ఈ కందుకూరి రుద్రకవి మొట్టమొదటిసారిగా పోషించబడ్డాడు. ఈ కందుకూరి రుద్రకవి అనేక గ్రంథాలు రాశాడు. ఆయన రచించిన గ్రంథాల్లో ఈ యొక్క ముఖ్యమైనది మొట్టమొదటిది నిరంకుశోపాఖ్యానం అనేది ఆయన రచించిన మొట్టమొదటి గ్రంథం. తర్వాత రెండోది సుగ్రీవ విజయము అనేది తెలుగు భాషలో మొట్టమొదటి యక్షగానం. ఈ రెండింటిని కూడా ఈయన కందుకూరి రుద్రకవి రచించడం జరిగింది. అదేవిధంగా కందుకూరి రుద్రకవికి ఈయన కవిత్వానికి మెచ్చిన ఇబ్రాహీం కుతుబ్ షా రెంటచింతల అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇబ్రాహీం కుతుబ్ షా ఆస్థానంలోని మరొక తెలుగు కవి ఎవరంటే అద్దంకి గంగాధర కవి తపతి సంహరణోపాఖ్యానము. అద్దంకి గంగాధర కవి అనే కవి తపతి సంహరణోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత మూడోవాడు పొన్నెగంటి తెలగనార్యుడు యయాతి చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. ఈ యయాతి చరిత్ర అనేది మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం. తర్వాత తెలుగు కవులు ప్రేమగా అభిమానంగా ఇబ్రాహీం కుతుబ్ షాను మల్కీబరామునిగా కీర్తించేవారు. తెలుగు కవులు ప్రేమగా అభిమానంతో మల్కీబరామునిగా కీర్తించారు. మల్కీబరామునిగా పిలిచేవారు. తర్వాత మనకు ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో అనేక మంది ఉర్దూ, పర్షియన్ కవులు కూడా ఉండేవారు. ఇబ్రాహీం కుతుబ్ షా దక్కనీ ఉర్దూ భాషను ప్రారంభించాడు. దక్కనీ ఉర్దూ భాష ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో ప్రారంభమైంది. అంతేకాకుండా ఇబ్రాహీం కుతుబ్ షా అనేక నిర్మాణాలు చేపట్టాడు. ఇబ్రాహీం కుతుబ్ షా చేపట్టిన నిర్మాణాల్లో మొట్టమొదటిది మూసీ నదిపైన పాత వంతెన పురాణాపూల్ను ఆయనే నిర్మించాడు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఈ యొక్క గోల్కొండ లేదా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న హుస్సేన్ సాగర్ ఈ యొక్క సరస్సును కూడా ఇబ్రాహీం కుతుబ్ షా నిర్మించాడు. ఈ యొక్క ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క మేనలుడి పేరు హజరత్ హుస్సేన్ సావలి. ఆయన మేనలుడి పేరు హజరత్ హుస్సేన్ సావలి. ఈ హజరత్ హుస్సేన్ సావలి, ఈయన మేనలుడైన హజరత్ హుస్సేన్ సావలి ఈ సరస్సును నిర్మించేటప్పుడు పర్యవేక్షణ చేశాడు. కాబట్టి ప్రజలందరూ కూడా హజరత్ హుస్సేన్ ఈ యొక్క సావలి పేరున అది హుస్సేన్ సాగర్గా పేరుగాంచింది. అదేవిధంగా ఇబ్రాహీం కుతుబ్ షా ఇబ్రాహీంపట్నం మరియు ఇబ్రాహీంపట్నం చెరువును నిర్మించాడు. తర్వాత ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో ఇంకా అనేక నిర్మాణాలు జరిగాయి. మనకు అనేక ఉద్యానవనాలు వచ్చాయి. ఆ విధంగా గోల్కొండ నగరంలో అనేక ఉద్యానవనాలు వచ్చాయి. అవి పూల్బాగ్ మొదలైన ఉద్యానవనాలను ఇబ్రాహీం కుతుబ్ షా నిర్మించడం జరిగింది. మనకి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో ముఖ్యాంశాలు మనం తీసుకున్నట్లయితే ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో మనం ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే ఇబ్రాహీం కుతుబ్ షా ఈ యొక్క కాలంలో ఉన్న తెలుగు కవులను గురించి అడిగే అవకాశం ఉంటుంది. లేదా కుతుబ్ షాహీల కాలంలో మొట్టమొదటిసారిగా షా బిరుదును ప్రారంభించిన సుల్తాన్ ఎవరని కానీ, కుతుబ్ షాహీల కాలంలో మొట్టమొదటిసారిగా షా బిరుదును ప్రారంభించిన మొదటి వ్యక్తి ఎవరని కానీ మనం అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత లేదా ఇబ్రాహీం కుతుబ్ షా కాలం లాంటి కవుల గురించి మనం అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇబ్రాహీం కుతుబ్ షాను తెలుగు కవులు మల్కీబరామునిగా కీర్తించారు. అంటే ఈ విధంగా తెలుగు కవులు మల్కీబరామునిగా కీర్తించడం జరిగింది. మల్కీబరాముడు అంటే ఎవరని కూడా మనం అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కందుకూరి రుద్రకవి
రచించిన పుస్తకాల గురించి మనం కూడా అడిగే అవకాశం ఉంది. అంటే తెలుగులో మొదటి యక్షగానం ఏది అని అడగచ్చు. తెలుగులో మొదటి యక్షగానము సుగ్రీవ విజయము. దీన్ని రచించిన వాడు కందుకూరి రుద్రకవి. తర్వాత పొన్నగంటి తిరగనార్యుడు యయాతి చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. యయాతి చరిత్ర అనేది మొట్టమొదటి అచ్చ తెలుగులో రచించబడ్డ మొట్టమొదటి కావ్యం యొక్క యయాతి చరిత్ర. కాబట్టి వీటి మీద మన ప్రశ్నలు అడగవచ్చు. అదేవిధంగా నిర్మాణాలు తీసుకుంటే మనకు హుస్సేన్ సాగర్ను, హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న హుస్సేన్ సాగర్ను ఎవరు నిర్మించారని కానీ, అదేవిధంగా పురాణా పూల్ను ఎవరు నిర్మించారని కానీ, ఇబ్రాహిం అని కూడా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా పరిశీలించండి విషయాలను. అదేవిధంగా మనకు ఇబ్రాహిం కుతుబ్ షా కాలంలో ఏంటంటే ఈ యొక్క గోల్కొండ నగరంలో శాంతి భద్రతల పరిస్థితి సరిగ్గా లేదు. ఈ ఇబ్రాహిం కుతుబ్ షా గోల్కొండ నగరంలోని ఆ శాంతి భద్రతల పరిస్థితిని మెరుగుపరిచాడు. రహదారి వ్యవస్థను చాలా చక్కగా చూశాడు. ఈ యొక్క శాంతి భద్రతల పరిస్థితిని మెరుగుపరిచాడు. అంతేకాకుండా ఇబ్రాహిం కుతుబ్ షాయిలలో మొట్టమొదటిసారిగా నాణాలు వేసినవాడు ఇబ్రాహిం కుతుబ్ షా. కుతుబ్ షాయిలలో మొట్టమొదటిసారిగా నాణాలు వేసినవాడు ఇబ్రాహిం కుతుబ్ షా. ఈ విధంగా ఇబ్రాహిం కుతుబ్ షా ఒక ప్రజానురంజకుడైన పాలకుడుగా మంచి కీర్తిని పొందాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి కీర్తిని పొందాడు. అదేవిధంగా ఇబ్రాహిం కుతుబ్ షా తర్వాత మనకు ఆయన వారసుడు ఎవరంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇబ్రాహిం కుతుబ్ షా కుమారుని పేరు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. మొహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీస్తకం 1580 సంవత్సరాల నుంచి 1612 సంవత్సరాల మధ్య పాలించాడు. క్రీస్తకం 1580 సంవత్సరం నుంచి 1612 సంవత్సరాల మధ్య పాలించాడు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ పాలకుల్లో చాలా గొప్పవాడు. మొహమ్మద్ కులీ కుతుబ్ షాహీ పాలకుల్లో చాలా గొప్పవాడు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా పారసీక భాషలో గొప్ప కవి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా పారసీక భాషలో గొప్ప కవి. ఆయన దక్కనీ ఉర్దూను ప్రోత్సహించాడు. దక్కనీ ఉర్దూ భాషను ప్రోత్సహించాడు. ఆ విధంగా దక్కనీ ఉర్దూను ప్రోత్సహించాడు. అదేవిధంగా ఆయన కూడా మొహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా అనేక గొప్ప కవి. ఆయన కలం పేరు మాని. ఆ విధంగా ఆయనే అనేక మంది కవులను పోషించాడు. ఆయన స్థానంలో కూడా అనేక మంది తెలుగు కవులు ఉన్నారు. అలాంటి తెలుగు కవుల్లో ప్రధానమైన వాడు సారంగ తమ్మయ్య అనే కవి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉన్న ముఖ్య కవి. సారంగ తమ్మయ్య అనే కవి వైజయంతి విలాసము అనే గ్రంథాన్ని రచించాడు. అంతే మనకి ఇక్కడ ప్రశ్న ఏంటంటే సారంగ తమ్మయ్య వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరనే ప్రశ్న మనకు అడగవచ్చు. అదేవిధంగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో చాలా ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఎందుకంటే మనకు క్రీస్తకం 1611 సంవత్సరంలో ఈ యొక్క తూర్పుండియా వర్తక సంఘం వారికి ఈ యొక్క మొహమ్మద్ కులీ కుతుబ్ షా మచిలీపట్నంలో వర్తకం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో తెలుగు ప్రాంతాల్లో వర్తకానికి అనుమతి ఇచ్చిన వాడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షాలో కాలంలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగర నిర్మాత. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వాడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆయన మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క వజీర్ అలాంటి ప్రధానమంత్రి ఇరాన్ దేశీయుడైన మీర్ మొమిన్ అస్రాబాదీ అనేవాడు ప్రధానమంత్రి కాదు, ఆయన గొప్ప ఇంజనీర్ కూడా, ఆర్కిటెక్ట్ కూడా. ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర నిర్మాణం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు చేశారు వీరు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనేక నిర్మాణాలు చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఆయన నిర్మించిన నిర్మాణాల్లో ముఖ్యమైనది చార్మినార్ నిర్మించాడు. అదేవిధంగా చందన్ మహల్, దాద్ మహల్ మొదలైన నిర్మాణాలు కూడా ఈ కాలంలో మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో జరిగాయి. తర్వాత మనకు ఈ విధంగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ రాజులలో చాలా అగ్రగణ్యుడు, చాలా గొప్పవాడు అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత అనేక మంది రాజులు పాలించినప్పటికీ వారికి ప్రాధాన్యత లేదు. చివరి కుతుబ్ షాహీ వంశంలో చివరివాడు అబుల్ హసన్ అనేవాడు. ఆయన్నే తానీషా అని కూడా అంటారు. అబుల్ హసన్ అనేవాడు కుతుబ్ షాహీ వంశంలో చివరి పాలకుడు. ఆయన క్రీస్తకం 1672 నుంచి 1687 సంవత్సరాల మధ్య పాలించాడు.
క్రీశక 1672 సంవత్సరం నుంచి 1687 సంవత్సరం మధ్య ఈ యొక్క అబుల్ హసన్ పాలించాడు. ఈ విధంగా ఈయన ఆస్థానంలో అనేక మంది హిందూ ఉద్యోగులు ఉండేవారు. అలాంటి ఆ హిందూ ఉద్యోగుల్లో ముఖ్యమైన వారు వరంగల్కు చెందిన అక్కన్న మాదన్న అనేవారు. అక్కన్న మాదన్న అనే వారిని ఈయన హిందూ ఉద్యోగులు ఈయన ఆస్థానంలో కీలకమైన అధికారులుగా ఉండేవారు. వీరు చాలా కీలక పాత్ర పోషించారు సామ్రాజ్య విషయంలో. వీరు క్రీశక 1687 సంవత్సరంలో వీరిని కుట్ర చేసి ఈ రకరకాలుగా మతపరమైన కుట్రలు చేసి హత్య చేయడం జరిగింది. అదేవిధంగా 1687 సంవత్సరంలో ఈ యొక్క కుతుబ్షాహీ రాజ్యంపైకి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ దండయాత్ర చేశాడు. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ దండయాత్ర చేసి కుతుబ్షాహీ రాజ్యాన్ని క్రీశకం 1687 సంవత్సరంలో ఆక్రమించాడు. కుతుబ్షాహీ రాజ్యాన్ని క్రీశకం 1687 సంవత్సరంలో ఆక్రమించాడు. ఈ విధంగా కుతుబ్షాహీ రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. మరి ఇక్కడ పరిపాలిస్తున్న అబుల్ హసన్ ఓడిపోయి బందీగా పట్టుబడ్డాడు. ఆయనను తీసుకెళ్ళి కళామహల్ మనకు దౌలతాబాద్ కోటలో బంధించడం జరిగింది. దౌలతాబాద్ కోటలోని కళామహల్లో అబుల్ హసన్ తన శేష జీవితం 13 సంవత్సరాలు శేష జీవితం అక్కడే గడిపి అక్కడే మరణించాడు. తర్వాత మనకి ఆయన సమాధిని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఔరంగాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇక్కడ కుతుబ్ షా సమాధులు అనేవి గోల్కొండ కోట దగ్గర ఉంటాయి. కేవలం 7 సమాధులే ఉంటాయి. 8వ సమాధి అబుల్ హసన్ది, చివరి వాంది, అది ఔరంగాబాద్లో ఉంటుంది. తర్వాత మనకు ఇక్కడ అభ్యర్థులు పరిశీలించాల్సిన విషయాలు ఏంటంటే చివరి కుతుబ్షాహీ పాలకుడు ఎవరు? చివరి కుతుబ్షాహీ పాలకుడు ఎవరంటే అబుల్ హసన్ అనేవాడు చివరి కుతుబ్షాహీ పాలకుడు అని మనం గ్రహించాలి. అదేవిధంగా మనం తీసుకుంటే ఇంకా మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో మరి హైదరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మించారని కానీ హైదరాబాద్లో చార్మినార్ అనే కట్టడాన్ని ఎవరు నిర్మించారనే విషయాలు మనం అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత అదేవిధంగా మరి మొహమ్మద్ కులీ కుతుబ్ షా చాలా గొప్ప కవి. ఆయన పారసీక భాషలో గొప్ప కవి. ఆయనే అనేక గీతాలు రచించాడు. ఆ విధంగా కులియత్ కులీ అనే పేరుతో వచ్చే గీతాలన్నీ కూడా ఆయనే మొహమ్మద్ కులీ కుతుబ్ షా రచించినవే. కులియత్ కులీ గీతాల గురించి మొహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరని కోరుతున్నాను. ఈ కాలంలో మనకు కుతుబ్ షాయిల కాలంలో బ్రహ్మాండమైన పరిపాలనను కుతుబ్ షాయిలు అందించారు. అదే కాకుండా అనేక ఈ యొక్క వ్యవసాయ అభివృద్ధి కొరకు అనేక చెరువుల నిర్మాణాలు చేపట్టారు. అనేక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. హుస్సేన్ సాగర్ చెరువు కానీ, ఇబ్రహీంపట్నం చెరువు కానీ, ఇలాంటి చెరువులు తెలంగాణలో అనేకం ఈ యొక్క నిర్మించబడ్డాయి. మనకి ఈ కాలంలో మనకు ఇంకొక ప్రధానమైన వృత్తి ఏంటంటే వజ్రాల పరిశ్రమ. వజ్ర పరిశ్రమకు కుతుబ్ షాహీ రాజ్యం పేరెన్నికగనది. వజ్రాలు అనేకం ఇక్కడ లభించేవి. వజ్రాల పరిశ్రమ ద్వారా అనేక మంది ప్రజలు లబ్ధి పొందేవారు. అనేక ప్రజలు ఒక జీవన వృత్తిగా వజ్రాల పరిశ్రమలో కొన్ని వేల మంది పనిచేస్తున్నట్టు మనకు అనేక మంది విదేశీ యాత్రికులైన టవర్నియర్, మితూట్ మొదలైన ఈ యొక్క విదేశీ యాత్రికులు మనకు చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం చెప్పినప్పుడు ఈ కాలంలో మనకు ప్రముఖ వజ్రం ఇక్కడ దొరికింది. ఏదంటే ఈ యొక్క కోహినూరు వజ్రము ఈ వీరి కాలంలోనే కొల్లూరు గనుల్లో దొరికింది. కోహినూరు వజ్రం వీరి కాలంలో కొల్లూరు గనుల్లో దొరికింది. తర్వాత మనకి ఈ కాలంలో ముఖ్యంగా తీసుకుంటే కుతుబ్ షాహీ సుల్తానులు హిందువులను చాలా చక్కగా చూశారు. హిందువుల పట్ల తమ మతసానం వహించారు. ఎందుకంటే హిందువులు ఉన్నట్లయితేనే హిందువుల సహకారం లేదే తమ రాజ్యం సుస్థిరంగా ఉండలేదని వారు గ్రహించారు. ఫలితంగా హిందువులకు ఉన్నతోద్యోగాలు ఇచ్చారు. తర్వాత హిందువులను అన్ని రంగాల్లో ఈ యొక్క చూశారు. తర్వాత ఈ కాలం నాటి హిందూ ముస్లిం సామరస్యం అనేది ఈ కాలం నాటి ముఖ్య లక్షణం. అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించాలి. ఏదంటే ఈ కాలం నాటి కుతుబ్ షాయిల నాటి ముఖ్య లక్షణం క్రింది వాటిలో ఏదని అడగొచ్చు. మనము హిందూ ముస్లిం సామరస్యం అనేది కుతుబ్ షాయిల కాలం నాటి ముఖ్య లక్షణం అనేది సమాధానంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించగలరు. తర్వాత ఈనాటి మసీదు నిర్మాణాల్లో కూడా హిందువుల పాత్ర ఉంటుంది. తర్వాత హిందూ ప్రభావం కనిపిస్తుంది. ఈనాటి మసీదుల్లో హిందూ ప్రభావం ప్రముఖంగా కనిపిస్తుంది. తర్వాత అదేవిధంగా మత సాంప్రదాయాల విషయానికి వస్తే హిందూ ముస్లింలు ఒకరి పండుగలను మరొకరు అందరూ కలిసి జరుపుకునే సాంప్రదాయం ఈ కాలంలో ఉండేది.
మనం తీసుకుంటే మనం ప్రధానంగా తీసుకుంటే ఈ మొహరం అనేది ఇది షియాలు జరుపుకునే ముస్లింలో ఉన్న షియాలు జరుపుకునే పండుగ అయినప్పటికీ కూడా దీనిని తెలంగాణ గ్రామాల్లో హిందువులు ముస్లింలు అందరూ కలిసి జరుపుకునేవారు. దీన్ని తెలంగాణ గ్రామాల్లో పీరీల పండుగగా లేదా పీరీల ఉత్సవంగా పేర్కొంటారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని హిందువులు ముస్లింలను తేడా లేకుండా అందరు కలిసి ఈ ఉత్సవాలను జరుపుకునేవారు. సో మనకి ఈ కాలంలో మనకు ముఖ్యంగా తీసుకుంటే కుతుబ్షాహీ రాజులు హిందువుల పట్ల చాలా సహనభావం వహించారు. అంతేకాకుండా ఈ కాలంలో మనకు తీసుకుంటే ఈ యొక్క సుల్తాన్లు అనేక హిందూ దేవాలయాలకు దాన ధర్మాలు చేశారు. మనకు అబుల్ హసన్ ఈ యొక్క భద్రాచలం రామాలయానికి మనకు ప్రధానంగా శంకరగిరి పాల్వంచ ప్రగణాలను దానంగా ఇచ్చాడు. అదేవిధంగా ఈ అనేక దేవాలయాలకు ఈ యొక్క గ్రామాలను దానంగా ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఈ కాలంలో మనకి మొహమ్మద్ కులీ కుతుబ్ షా 14 పండుగలను పర్వదినాలుగా ప్రకటించాడు. దీంట్లో మనకు అనేక పండుగలు హిందువుల పండుగలు కూడా దర్బారుల్లో జరిపించేవారు. అదేవిధంగా మనకు షెబ్బీ బరాత్ అనే ముస్లిం పండుగ హిందువుల దీపావళిని పోలి ఉంటుంది కాబట్టి షెబ్బీ బరాత్ను హిందువులు జరుపుకునేవారు. హోలీ, వసంత పంచమి లాంటి పండుగలను ముస్లింలు జరుపుకునేవారు. వీటిని దర్బారులో రాజులు జరిపించేవారు. అదేవిధంగా ఈ కాలంలో మనకు ముఖ్యంగా ఇంకా రకరకాల రంగాల్లో రాణించిన కళాకారులు తర్వాత కవులు అనేక మంది ఈ కాలంలో ఉన్నారు. వీరందరూ కూడా కుతుబ్ షాల చేత పోషించబడ్డారు. మనకు క్షేత్రయ్య అనే వ్యక్తి గొప్ప కవి ఈ రోజుల్లో ఉండేవాడు. ఆయన అసలు పేరు వరదయ్య. ఈ క్షేత్రయ్య మొవ్వ గోపాల పదాలు ఆయన యొక్క గ్రామం పేరు మొవ్వ. వాళ్ళ గ్రామంలో గోపాలకృష్ణుడి దేవాలయం ఉండేది కాబట్టి మొవ్వ గోపాల పదాల పేరున ఆయన 4000 మొవ్వ గోపాల పదాలను క్షేత్రయ్య రచించాడు. క్షేత్రయ్య రచించి కొన్ని పదాలను ఇక్కడ కుతుబ్ షాలకు అంకితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చెప్పుకుంటాం అబుల్ హసన్ కాలంలో తానిషా రాగానే మనకు అర్థమైపోతుంది ఏంటంటే భక్త రామదాసు భద్రాచలం రామాలయం గుర్తొస్తుంది అందరికీ. కాబట్టి భక్త రామదాసు అసలు పేరు ఏంటంటే కంచర్ల గోపన్నను అబుల్ హసన్ భద్రాచలం ప్రాంతానికి భద్రాచలం పరగనాకు తహసీల్దార్గా నియమించడం జరిగింది. ఆ విధంగా తహసీల్దార్గా నియమించబడ్డ కంచర్ల గోపన్న భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ విధంగా కంచర్ల గోపన్నకు భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందాడు. కంచర్ల గోపన్న గొప్ప కవి. ఆయన దాశరథి శతకం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత ఆయనే భక్త రామదాసు కీర్తనలు కూడా అనేక రాశాడు. మనకు ఎగ్జామినేషన్లో గతంలో చాలాసార్లు అడిగారు ఈ యొక్క భక్త రామదాసు అసలు పేరు ఏమిటి? భక్త రామదాసు అసలు పేరు ఏమిటంటే కంచర్ల గోపన్న. ఆయన లేదా దాశరథి శతకాన్ని ఎవరో రచించారని కానీ అడగడం జరిగింది. దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న లేదా భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న రచించాడు. తర్వాత మనకి ఈ కాలంలో కుతుబ్ షాల కాలంలో వివిధ రంగాల్లో కూడా అభివృద్ధి జరిగింది. మనకు అనేక మంది కవులతో పాటు చిత్రలేఖనం కూడా బ్రహ్మాండంగా సాగింది. ఈ కాలం నాటి ఈ యొక్క చిత్రలేఖనాన్ని ఏమంటారంటే ఈ కాలంలో కుతుబ్ షాల కాలం నాటి చిత్రలేఖనాన్ని దక్కనీ వర్ణ చిత్రకళ అని అంటారు. ఈ దక్కనీ వర్ణ చిత్రకళకు పితామహుడు మీర్ హాసిం అనేవాడు దక్కనీ వర్ణ చిత్రకళకు పితామహుడుగా చెప్తుంటారు. మీర్ హాసిమును మొఘల్ చక్రవర్తులు సన్మానించడం జరిగింది ఆయన చిత్రకళను చూసి. ఆ విధంగా మీర్ హాసిం దక్కనీ వర్ణ చిత్రకళకు పితామహుడు. ఈ విధంగా కుతుబ్ షాలు దక్కనీ వర్ణ చిత్రకళను పోషించి అనేక రకాలుగా ఆదుకోవడం జరిగింది. తర్వాత అదేవిధంగా మనకి ఈ కాలంలో కూచిపూడి భాగవతులకు అబుల్ హసన్ చివరి గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ అనే అతను ఈ యొక్క కూచిపూడి భాగవతులకు ఆయనే కూచిపూడి అనే గ్రామాన్ని మిరాసిగా ఇవ్వడం జరిగింది. కూచిపూడి గ్రామాన్ని అబుల్ హసన్ కూచిపూడి భాగవతులు అంటే భాగవతం వేసేవారికి
అదే గ్రామాన్ని, అదే ఊరు వాళ్ళది కూచిపూడి గ్రామమే, వారికి అదే గ్రామాన్ని మిరాసిగా ఇవ్వడం జరిగింది. మిరాసి అంటే వంశపారంపర్య హక్కులతో ఇవ్వడాన్ని, వంశపారంపర్య హక్కులతో ఇవ్వడాన్ని మిరాసిగా చెప్తుంటారు. ఆ విధంగా అబుల్ హసన్ కూచిపూడి గ్రామాన్ని కూచిపూడి భాగవతులకు మిరాసిగా ఇవ్వడం జరిగింది. తర్వాత అదేవిధంగా మనకు ఈ యొక్క అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో తులసీమూర్తి, అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో తులసీమూర్తి అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో తులసీమూర్తి అనే సంగీత విద్వాంసుడు ఈ కాలంలో ఉండేవాడు. ఇక్కడ మనకు ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క కుతుబ్ షాయిలు ఏ చిత్రకళను పోషించారనే ప్రశ్న అడగవచ్చు. కుతుబ్ షాయిలు ఏ చిత్రకళను పోషించారనే ప్రశ్న అడగవచ్చు. అదేంటంటే సమాధానం ఏంటంటే దక్కని వర్ణ చిత్రకళ. వారు పోషించిన చిత్రకళ పేరు దక్కని వర్ణ చిత్రకళ. తర్వాత దక్కని వర్ణ చిత్రకళకు పితామహుడు ఎవరని అడగవచ్చు. ఆయన ఎవరంటే మీర్ హాసిం దానికి ప్రధాన పితామహుడు. తర్వాత మనకు కూచిపూడి భాగవతులకు మరి కూచిపూడి గ్రామాన్ని దానంగా ఇచ్చిన కుతుబ్ షాయి రాజు ఎవరని అడగవచ్చు. కుతుబ్ షాయి సుల్తాన్ అని ఎవరు అడగవచ్చు. ఈ విధంగా అబుల్ హసన్ కూచిపూడి గ్రామాన్ని కూచిపూడి భాగవతులకు మిరాసిగా ఆ గ్రామాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో తులసీమూర్తి అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. తులసీమూర్తి ఎవరి ఆస్థానంలో సంగీత విద్వాంసుడిగా ఉండేవాడనే ప్రశ్న కూడా మనకు రావచ్చు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాలను గమనించాలి. కాబట్టి ఈ చాప్టర్ ఇంతటితో అయిపోయింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి మీ పరీక్షల్లో విజయం ఈ మ్యాటర్ ద్వారా మీ పరీక్షల్లో గ్రూప్ 2 పరీక్షలో విజయం సాధించి ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను.